గారికి నన్ను గౌరవ అధ్యక్షుడిగా ప్రకటించిన ఈ యూనియన్కి ముందుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా పెద్ద బాధ్యత మనోజ్ రెడ్డి గారు అయితేంది, మిగతా సంఘ నాయకులు నా మీద పెట్టినారు. ఇది పదవి కంటే కూడా ఎక్కువ ఒక బాధ్యతగా నేను భావిస్తున్నానని చెప్పి ఆ బాధ్యతను కూడా అన్ని రకాలుగా శాయశక్తుల నేను ఖచ్చితంగా మనస్ఫూర్తిగా దాని పదవిని స్వీకరిస్తూ ఆ బాధ్యతను నిర్వహిస్తానని చెప్పి నేను భావిస్తున్నాను. మేడే సందర్భంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఇక్కడ సభకు అధ్యక్షత వహిస్తున్న ఐఎన్టీయూసీ హెల్త్ వర్కర్స్ సంబంధించి అధ్యక్షుడు 3194 సంబంధించి మనోజ్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన జిల్లా వైద్య అధికారి, మన ప్రాంత ముద్దుబిడ్డ డిఎంహెచ్ఓ డాక్టర్ పెండం వెంకటరమణ గారికి, మా నాన్నగారికి శిష్యుడిగా, నాకు సోదరుడుగా, ఒక దళిత బిడ్డగా, ఉద్యమకారుడిగా అనేక పాత్రలు పోషించి కాంగ్రెస్ పార్టీ జెండాని మోస్తున్న ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మా అన్న గుడిపాటి నర్సయ్య గారికి, అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గౌరవనీయులైన పెద్దలు, తండ్రి సమానులు పాపయ్య గౌడ్ గారికి, అదేవిధంగా ఈరోజు పట్టణంలో చాలా ప్రాంతాల్లో పొద్దున 8 గంటలు మొదలుపెట్టి అన్ని యూనియన్ నాయకులను, కార్మికులను పంచుకునే ప్రయత్నం చేసినారు. ఇందాక బాలకృష్ణ గారు చెప్పినట్టు నాన్నగారు ప్రతి సంవత్సరం, ఒక పోయిన సంవత్సరం మినహా, పోయిన సంవత్సరం ఆరోగ్యం బాగాలేకుంటే ఆ సంవత్సరం మినహా రామ్మోహన్ రెడ్డి గారు ఐఎన్టీయూసీకి ఎనలేని గౌరవిస్తూ ఐఎన్టీయూసీ బలోపేతానికి శాయశక్తుల ప్రయత్నం చేసి మన పట్టణంలోనే కాదు, జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో కూడా ఐఎన్టీయూసీ బలోపేతానికి కృషి చేసిన నాయకుడు మా దివంగత నేత, మన దివంగత నేత మాతృ రామ్మోహన్ రెడ్డి గారు అని చెప్పకవాడు. వారు 85లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అక్కడ స్వర్గీయ నేతైన పి జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో అనేక యూనియన్లు ఆ రోజు ఉండే, ఆర్మిన్ కావచ్చు, హెచ్ఎండి కావచ్చు, వాటర్ వర్క్స్ కావచ్చు, అనేక యూనియన్లలో పి జనార్దన్ రెడ్డి గారు ఉండే గౌరవ అధ్యక్షుడు ఉండే, మిగతా 50% స్థానాలలో రామ్మోహన్ రెడ్డి గారు గౌరవ అధ్యక్షులు పనిచేసి వారు ఒక జోడెద్దుల్లాగా ఆ రోజు కార్మిక సంఘానికి అయితే, కార్మిక లోకానికి అయితే దశ దిశ చూపిన నాయకులు స్వర్గీయ దామోదర్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ స్థానిక కమ్యూనిస్ట్ అనుబంధ సంస్థ అయిన సిఐటియు కావచ్చు, మిగతా సంఘాలు వారి కార్మిక లోకాన్ని ఏకం చేస్తూ వారు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుండే. అలాంటి కార్మికులకు తోడుగా ఉండాలని చెప్పి దామోదర్ గారు మన కాంగ్రెస్ అనుబంధ సంస్థగా ఐఎన్టీయూసీ ఉన్నది. ఐఎన్టీయూసీలో చురుకైన నాయకులను గుర్తించి పాపయ్య గారు లాంటి వారి వ్యక్తులను ముందు పెట్టి అన్ని కార్మిక సంఘాల దగ్గరికి చేరువ చేసుకొని వారి సమస్యల మీద స్పందించి వారి గుండెల్లో స్థానం సంపాదించిన వ్యక్తి దామోదర్ గారు చెప్పి చెప్పవాలి. దామోదర్ గారు ఏ విధంగా అయితే ప్రజల గుండెల్లో, కార్మికుల గుండెల్లో స్థానం సంపాదించడో, వారి రక్తం పంచుకున్న కొడుకుగా మీరందరూ కూడా అదే ప్రేమాభిమానం నాకు చూపించినందుకు చేతులు జోడించి అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీరు ఎక్కడికి పోయినా కానీ ఈరోజు గౌరవం నాకు కాదు, మా నాన్నగారికి ఇచ్చే గౌరవం వారి రూపంలో నా రూపం చూసుకున్నందుకు మీ అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తప్పకుండా చాలా మంది అనుకుంటారు నాకు
విషయాలు తెలియవు, చాలా విషయాలు తెలియదు, కొన్ని విషయాలు వాస్తవం కావచ్చు. కానీ దామోదర్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా మాత్రం తప్పకుండా అవినీతి లేకుండా మంచి చేయడానికి వచ్చినా మంచి చేసే తెలుగుతా. ఎవరు అడ్డుపడ్డా, ఎవరు ఎన్ని ఆటంకాలు చేసినా కానీ తప్పకుండా దామోదర్ రెడ్డి గారు లెగసీని ఈ జిల్లాలో వాళ్ళ రాష్ట్రంలో నిలిచే వ్యక్తిగా ఈ సంవత్సరంలో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఎక్కడో నాకు జీవితం ఉపాధి లేక ఇక్కడికి రాలేదు. ప్రజల జీవితంలో మార్పు తీసుకురావాలని చెప్పి మీ ప్రాంతానికి వచ్చిన మన ప్రాంతం సూర్యాపేట నియోజకవర్గం దాని తగ్గ స్థాయిలో హైదరాబాద్ విజయవాడకు మధ్య మార్గంలో ఉండి ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉంది. కానీ ఆ పొటెన్షియల్ ఇంకా చేరువ కాలేదు. అందుకోసమే చదువుకున్న యువత రాజకీయాలకు రావాలని చెప్పి నాన్నగారు ఎప్పుడు కోరుకుంటుండే. ఒక అవినీతి లేని సమాజం, ఒక కుల మతం లేని సమాజం నిర్మాణం చేయాలని దామోదర్ గారి ఆశయం. ఆ ఆశయ సాధన కోసం నేను ఖచ్చితంగా పనిచేయడమే కాదు ఆచరణ చేసి చూపిస్తానని చెప్పి ఈ సందర్భంగా కార్మికుల హక్కుల కోసం ఆ రోజు ఇందాక గుడిపాటి నరసయ్య గారు చాలా చక్కగా చెప్పినారు. 1886లో షికాగో పట్టణంలో ఆ రోజు కార్మికులు వాళ్ళ హక్కుల కోసం, 10 గంటల కోసం, మినిమం వేజ్ అంటే కనీస వేతనం కోసం, వారి సౌకర్యాల కోసం పోరాడిన చరిత్ర కార్మికులు. ఆ రోజు క్యాపిటలిస్ట్ సొసైటీకి వ్యతిరేకంగా అమెరికాలో ప్రారంభమైన ఉద్యమం మొత్తం దేశం, ప్రపంచం అంతా కూడా మొత్తం తిరిగి ఈరోజు మే 1ని మనం కార్మిక దినంగా వారికి గౌరవించుకునే విధంగా ఈ రోజు మనం జరుపుకుంటున్నామంటే ఆ రోజు అమరవీరులైన ఆ కార్మికులకు కూడా మనం ఈ రోజు ఒక నిమిషం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అదే విధంగా కార్మిక లోకానికి ఎన్నో కష్టాలు పడ్డా కానీ వాళ్ళందరూ కూడా సంఘటితంగా పోరాడినారు చేపట్టే ఈ రోజు వాళ్ళ హక్కుల్ని మనం కాపాడుకోగలిగిన సంగతి కూడా మీకు గుర్తు తీసుకొస్తున్నాను. ఈ రోజు మన సూర్యాపేటలో ఎలక్ట్రిసిటీ యూనియన్ వాళ్ళు INTUC 327 యూనియన్ కి నన్ను గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అదేవిధంగా ఇందాక గుడిపాటి నరసయ్య గారు చెప్తూ టెక్నికల్ అసిస్టెంట్స్ మన జిల్లా వ్యాప్తంగా ఏదైతే గ్రామీణ ఉపాధి పథకంలో పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్స్ దాదాపు 120 మంది ఉన్నారు. వారికి సంఘానికి కూడా నన్ను గౌరవ అధ్యక్షుడిగా వారు ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వస్తే మీరు కూడా నాకు అదే గౌరవం ఇచ్చినారు. అందుకోసమే ఎక్కడికి పోయినా కానీ ఇది గౌరవంతో పాటు నా మీద బాధ్యత పెరుగుతున్నది. ఖచ్చితంగా దామన్న తగ్గ తనయుడుగా, దామన్న ముద్దు బిడ్డగా మీ గుండెలో స్థానం పదిలపరుచుకుంటానని చెప్పి ఖచ్చితంగా మీకోసం పనిచేసి మీ మెప్పు పొందుతానని చెప్పి తెలియజేసుకుంటూ వర్కర్స్, హెల్త్ వర్కర్స్ సంబంధించి మీకు ఏ సమస్యలు ఉన్నా స్పందిస్తాను. ఈ ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న సారథ్యంలో, ఇక జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ సారథ్యంలో చాలా చక్కగా పనిచేస్తుంది. మనం హాస్పిటల్ చూస్తున్నాం, మన ముందే కన్స్ట్రక్షన్ జరుగుతున్నది. 100 పడకలున్న హాస్పిటల్ 300 పడకలు అయింది సూర్యాపేట పట్టణంలో. ఈ రోజు 800-1000 పడకల హాస్పిటల్ గా ఎదగబోతుంది. స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్న సూర్యాపేట సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా ఎన్నో రంగాలను మనం సూర్యాపేట తీసుకురాబోతున్నాం. ఇప్పుడు ఆర్థోపెడిక్స్ లో అయితేంది, పీడియాట్రిక్ కేర్ లో అయితేంది, గైనకాలజీ, ఈ 3 రంగాల్లో మాత్రమే ఇక్కడ మనం ఏరియా హాస్పిటల్లో, మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మన సేవలు ఇవ్వగలుగుతున్నాం. కానీ అతి త్వరలో కార్డియో, న్యూరో, మిగతా హెల్త్ వర్కర్ సంబంధించి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తూ మీరు సేవలు అందిస్తున్న మీ అందరికి కూడా, ఎందుకంటే కరోనా టైంలో ప్రపంచం అంతా భయపడిపోయారు. మరి భారతదేశంలో మన ఇంత పరిస్థితి బాగాలేదు, ఆర్థిక వ్యవస్థ బాగుండదు, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య పరిస్థితి బాగుండదు. మరి ఏ విధంగా ఈ దేశం తట్టుకుంటుందని ఒక ఆలోచన చేసిన ప్రపంచం అంతా. మరి ఆ రోజు మీలాంటి ఆరోగ్యం సంబంధించిన హెల్త్ వర్కర్స్ ముందు ఫ్రంట్ లైన్ వర్కర్స్ గా ఉండి ఆ రోజు కరోనా లాంటి జబ్బులు కూడా పాల్గొన్న సంగతి అందరూ తెలిసిన విషయమే. అదే విధంగా
ఈ రోజు టీకాలు వేయడంలో కానీ ఇంకా మరి ఏదైనా కార్యక్రమాలు తీసుకోవడంలో కూడా మన హెల్త్ వర్కర్స్, ఆశా వర్కర్సే కావచ్చు, ఏఎన్ఎంలే కావచ్చు, హెల్త్ అసిస్టెంట్లే కావచ్చు, మన డాక్టర్లే కావచ్చు, ఫార్మసిస్ట్లే కావచ్చు, ల్యాబ్ టెక్నీషియన్లే కావచ్చు, అందరూ కూడా ఎనలేని సేవ చేస్తూ ప్రజలు మన్ననలు పొందుతున్నారు. ఇక్కడ ప్రభుత్వ అధికారిగా వచ్చిన మన డిఎంహెచ్ఓ గారు కూడా చాలా అందిస్తూ ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడైతే ఇబ్బందులు పెడుతున్నాయో పేషెంట్లను, అట్లాంటి సమస్యలు ఉన్నా కానీ వారు ముందుండి సమస్యలు పరిష్కరిస్తున్నారు. దానితో పాటు జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కానీ జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా మాకు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఎక్కడా కూడా విద్యలో కానీ వైద్యంలో కానీ అలసత్వం వద్దు, ఎక్కడ కూడా నిర్లక్ష్యం వద్దని చెప్పి పలు దఫాలుగా సూచించడమే కాదు, తప్పులు చేసిన వారిని వారికి శిక్షలు కూడా తప్పవు అని చెప్పి ఇంతకుముందు సస్పెండ్ చేసిన చరిత్ర కూడా ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మనం ఈ కార్యక్రమం వాస్తవంగా చివరి కార్యక్రమం. ఎందుకంటే మన టౌన్లో ఐఎన్టీయూసీ పక్షాన చాలా ప్రాంతాల్లో ఎలక్ట్రీషియన్స్ దగ్గర అయితేంది, మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గర అయితేంది, ఆర్టీసీ కార్మికుల దగ్గర అయితేంది, అదేవిధంగా సెంట్రింగ్ మేస్త్రి కార్మికులు అయితేంది, రకరకాల సంఘాల దగ్గర మనం ఈరోజు జెండాలు ఎగరేసుకున్నాం. నాతో పాటు ఇట్లాంటి కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరు సీనియర్ నాయకులు, ఇప్పుడు బైరంగన్న గారు ఉన్నారు, వారి బాబాయ్ గారు వారితో ఉన్న సాన్నిధ్యం, వారితో పాటు చరిత్ర వారు పంచుకున్నారు. అదేవిధంగా అబ్దుల్ రహీం గారు ఉన్నారు. వీరందరూ కూడా వీరన్న నాయక్ గారు ఉన్నారు. వీరందరూ కూడా